అనగనగా ఒక అందమైన గురుకులం. అక్కడ చాలామంది విద్యార్థులు విద్యాభ్యాసం నేర్చుకోవటానికి శిక్షణ పొందుతూ ఉన్నారు. అక్కడ ఇద్దరు విద్యార్థులు వంశీ, గోపి ఒక ఆహార పదార్థం కొరకు లాక్కుంటూ గొడవ పడుతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన గురువుగారు ఇరువురిని పిలిచి, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అడగగా, నేను తెచ్చుకున్న ఆహారాన్ని వీడు తీసుకుని తింటున్నాడు. ఒక సాధువు భిక్షాటన చేయగా వచ్చిన బియ్యంతో తన తోటి 10 మంది సాధువులకు భోజనం పెట్టిన కథ మీకు తెలుసా? భిక్షాటన చేసిన బియ్యంతో భోజనం పెట్టడమా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అది ఏ ప్రాంతం గురువుగారు? వివరంగా చెప్పండి. అది యజ్ఞపురి అనే గ్రామం. ప్రస్తుత వాడుకలో నెగ్గిపూడి అని పిలుస్తున్నారు. ఎందువల్ల గురువుగారు? పూర్వం ఈ గ్రామంలో బ్రాహ్మణతములు యజ్ఞ, హోమ, యాగాలు మొదలైన క్రతువులు చేయటం వల్ల ఆ ఊరికి యజ్ఞపురి అనే పేరు వచ్చింది. కాని బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో తెల్లదొర్లకు నోరు తిరక్క యజ్ఞపురిని కాస్త నెగ్గిపూడి అని సంబోధించడం జరిగింది. ఆ గ్రామంలోనిదే ఈ కథ. ఆ గ్రామంలో అతి పురాతనమైన రామాలయం ఉంది. ఈ రామాలయంకి సుమారు 300 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. ఈ రామాలయం నందు స్వామివారు, అమ్మవారు ఒకే పీఠంపై ఆసీనులై అమ్మవారు స్వామివారి తొడపై కూర్చుని ఉంటారు. ఈ దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు పశ్చిమముఖంగా భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. అటువంటి రామాలయంలో పూర్వం సాధువులు నివసిస్తూ ఉండేవారు. అక్కడ సుబ్బారావు అనే పేరుగల సాధువుగారు కాశీ కావడి భుజంపై వేసుకుని ఊరూరా తిరుగుతూ భిక్షటన చేస్తూ వచ్చిన బియ్యంతో ఆ రామాలయంలో వంట చేసి తన తోటి 10 మంది సాధువులకు అన్న ప్రసాదం వితరణ చేస్తూ ఉండేవాడు. అవునా గురువుగారు? పూర్వం ఆ రామాలయంలో కళ్యాణం అత్యంత వైభవంగా జరిగేదని, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి రథోత్సవంలో పాల్గొనేవారని నానుడి. తర్వాత ఈ వైభవం చాలా కాలం కనుమరుగయింది. మరల నేటి కాలంలో దీని పూర్వ వైభవం సంతరించుకుంటూ వస్తుంది. అవునా గురువుగారు? మరలా ఈ పూర్వ వైభవం సంతరించుకోవడానికి కారకులు ఎవరి గురువుగారు? రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ములు శ్రీ విజయగోపాలచార్యులు మరియు శ్రీ నరసింహచార్యులు. ఆ ఆలయానికి ప్రధాన అర్చకులుగా వచ్చినప్పటినుండి తిరిగి దాని పూర్వ వైభవం సంతరించుకుంటూ వస్తుంది. దేవాలయంలో జరిగిన మరికొన్ని విశేషాలు చెప్పండి గురువుగారు. ఇక్కడ పెళ్లి కానివారు స్వామివారికి శ్రీరామనవమి రోజున జరిగే అభిషేకంలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించిన వారికి మరుసటి సంవత్సరం శ్రీరామనవమి కల్లా కళ్యాణం జరుగుతుంది. అక్కడి భక్తులలో ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుతం అక్కడ జరిగే కళ్యాణం భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తలపించేలా ఉంటుంది. అభిషేకం చేయించుకుంటేనే ఇలా ఉంటే, మరి కళ్యాణం చేయించుకుంటే?